శాపమిచ్చే సచ్చేదరలో పడతామా నీ జన్మకథ చాలా విచిత్రంగా ఉంది. నీ తండ్రి మాత్రం శాపం ఇచ్చి చనిపోయినాడు కదా. కొడుక పరశురామం అలనాడు తండ్రి వద్దకు ప్రతిజ్ఞ కట్టిండు. ఎవరైతే సూర్యుడు వేయించి అస్తమించక ముందే ధరణి తిరిగి వచ్చిన వారికి తన కూతురైన నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ కట్టినాడు కదా. అట్లాంటి జన్మ ఎవరు తిరిగినారు బాబమ్మ ఎవరు తిరిగినారు నమ్ముతో నాకు తెలుపు నమ్ముగో కన్నా తల్లే నమ్ముతో నాకు తెలుపు నమ్ముగా కన్నా తల్లే నమ్ముతో నాకు తెలుపు ఎవరో తెలియదు
కన్న తల్లి రాజులు రమ్యముగా సభకురా రాజాల రాజులు వచ్చే రమ్యముగా సభకురా రాజాల రాజులు వచ్చే రమ్యముగా ఓడిపోయిన రాజులంతా హీనత్వమైన రుడా ఓడిపోయిన రాజులంతా హీన హీనత్వమైనూరా ఓడిపోయిన రాజులంతా వారికి పరశురామ ఎవరు గెలిచినారమ్మా చెల్లని బాధించా ఎవరు గెలిచినారే చెల్లని బాధించా జదిలో ఎవరికి బాగి ఉన్నాదమ్మా జదిలో ఎవరి బాగి ఉన్నాదమ్మా జదిలో ఎవరి చెల్లని బాధించా బాలుడు జయమారాగ్ని అంటా ముని బాలుడేనోరా బాలుడు జయమారాగ్ని అంటా ముని బాలుడేనోరా బాలుడు జయమారాగ్ని అంటా ముని ప్రతిజ్ఞాను పరిణయ మారి నలురా
చెల్లించినాడు పాడినాయా మాడినడురా ప్రతిజ్ఞ చెల్లించినాడు జయ రాజన సమవారికి రాజులు వచ్చే కన్నా తండ్రిని చంపినరురా కార్తీక రాజులు కన్నా కన్నా తండ్రిని గంభీరురా కార్తీక రాజులు వచ్చి కన్నా ఏ మానేదల పూరురా చిన్ని బాలుడా నీవో ఏ మానేదల పూరురా చిన్ని చిన్ని బాలుడా నీవో ఏ మానే విరబోరా చిన్ని పడకపడతారా మరి ఏమని చెప్పుకోరు మరి నువ్వైతే చిన్ని బాలుడో కదా మరి అప్పుడు ఏం చెప్పాలని నాకు వస్తలేదు కదా జయ వినాయక సమవారి ఎంత ఉన్నారా తల్లి వంద భగవంతులు ఉన్నారే కన్నా తల్లి అంత భగవంతులు అందం తోలు చేదాను ఇప్పుడే కన్నా తల్లి అందం తోలు చేదాను ఇప్పుడే కన్నా తల్లి అందం తోలు చేదాను అంత తల్లి అంత బలవంతులు ఎక్కడ ఉన్నావు నాకు పడిగా మరి ప్రాణనాథుడు లేడా
పరగా నేను వెళ్ళేననురా ప్రాణనాథుడు లేడని నేను పరగా నేను వెళ్ళేననురా ప్రాణనాథుడు లేడని నేను ప్రాణనాథుని ప్రాణముగా చెప్పెను రా ఒక్క మాట ప్రాణనాథుని ప్రాణముగా చెప్పెను రా ఒక్క మాట చెప్పెను రా ఒక్క మాట ప్రాణనాథుని ప్రాణముగా చెప్పెను రా పచ్చి కడువా పాల బోనము పరగా నన్ను రెమ్మనేనురా పచ్చి కడువా పాల బోనము పరగా పరగా నన్ను దెమ్మనేనురా పచ్చి కడువా పాల బోనము పరగా మజ్జిగాను తెచ్చి తినండి మళ్ళీ వస్తానన్నాడు రా మజ్జిగాతో తెచ్చి తినండి మరి మరలి వస్తానన్నాడు రా మచ్చిగాతో తెచ్చి తినంటే మళ్ళీ
కనుక ఆ యొక్క నీ యొక్క తండ్రి మరి మరణించినప్పుడు మరి పచ్చికడవ పాల బోనం చేస్తే నేను మళ్ళీ బ్రతుకుతానని నాకు మాట ఇచ్చినంతలో ఆ పాపి కార్తీకులు వచ్చి ఆ పచ్చికడవ పాల బోనం ఎంగిల్ చేసినంతలో అప్పుడు మీ తండ్రి మరణించినాడు కదా అప్పుడే నువ్వు నా గర్భమందు మరి ఉద్భవించినావు ఎలాగా వాడు తెలుగు మనకు ఆ పాపి కార్తీకులు మరి ఎటువంటి ఏం కాదు తెలుపురామన్నారు నీవు పెట్టిన బాధలకు కోపముతో ఉన్నానురా నువ్వు పెట్టిన బాధలకు కోపముతో ఉన్నానురా నువ్వు పెట్టిన బాధలకు బాధ కలిగి శాపమిస్తే అస్తమిరిగి వదిలి పైన బాధ కలిగి శాపమిస్తే అస్తమిరిగి ఎదురు వెలిగే బాధ కలిగి చాపావిస్తే ముందు వచ్చే కలియుగములో అందముగా ఎందూరా ముందు వచ్చే కలియుగములో
పడి తల్లి పైన పరశురామ నిందలు నువ్వు మోపినవురా తొందర పడి తల్లి పైన నిందలు నిందలు నువ్వు మోపినవురా తొందర పడి తల్లి పైన నిన్ను కొడకా పరశురామా నువ్వు పెట్టిన బాధలకు నాకు కోపం వచ్చి నీకు శాపం ఇస్తే నీ అస్త మీద అది విరిగింది కదా నువ్వు మరి ముందు వచ్చే కాలంలో చల్లగా ఉంటావు మరి తొందరపడి తల్లి మీద ఎన్నో నిందలు మోపినావు కదా కుమారక అవును జగని నాకు వెనక నేను మోపి నువ్వు మాత్రం నా పాపి కట్టులు ఎక్కువ తెలుసు మరి నాకు జయరాజవారికి నడు నడువు కన్నా తల్లి నడవే మహాదామ నడు నడువు కన్నా తల్లి నడవే మహాదామ నడు నడువు కన్నా తల్లి నీ కడుపులో తల పెట్టి అడుగుతున్నాను ఆ పాప కార్తీక ఎక్కడ ఉండదు కదా మరి అడుగు వెళ్దాము కదా మరి జయ విరాజ వారికి ఆ విధముగా పోయేదాము అందముగా మనము పుత్ర ఆ విధముగా పోయేదాము అందముగా మనము పుత్ర ఆ విధముగా పోయేదాము అవనిలో కార్తీకులను అంతమును ఎయ్యవలెరా అవనిలో కార్తీకులను
వారికి ఓ జనని కొడకబడిచినామా మరి అవనేల కార్తీకులను మరి అంతం చేస్తే చేయవలెను వెళ్దాం పద కదా మరి అట్లా ఆడదు మరి అదే జై రాజేంద్ర సంహారికి మమ్మో విడచి పోయేరావా మమ్మో విడచి పోయేరావా మమ్మో వన్నాయల్లమ్మా చాలా బాగుంది నిన్న విడతే నిమిషమైనా ఓ తల్లి నిన్న విడతే నిమిషమైనా మేము బతకాయమ్మా నిన్న విడతే మేము ఇంకా వచ్చినాక మేము చాలా సమాధానం అయితే మాకు ఉండడానికి పూలు గుర్తుంటే చాలా ధనవంతం అయితే మమ్మల్ని విడిచిపోతా అంటున్నావు కదా చాలా బాధ ఉంది కదా తల్లి గట్టిగా తెలుపు కదా తల్లి రామా వారికి నన్ను దోలించారమ్మా నాజరని జరగోరారా నన్ను దోలించారమ్మా నన్ను దోలించమంటున్నా కదా మరి
చిన్ని బాలుల దగ్గరికి నేను ఆ చిన్ని బాలుల దగ్గరికి మరి నేను మెల్లగా పోతాను మరి నన్ను మీరు తోలించమంట కదా. మెల్లగా నేను రానే చిన్ని బాలుల దగ్గరికి నేను మెల్లగా జయ ఆంజనేయ స్వామి వారికి. మరి నన్ను రోలించండి మరి నేను శని బాల దగ్గరికి మరి నేను పోతాంటున్నా కదా మరి తల్లి माझ्याने पोडो मी लावंडा रे माझ्याने पोडो मी लावंडा रे प्रेमा तो माले वातो या गोरा रे प्रेमा तो माले वातो हो बेरो या गोरा रे प्रेमा तो माले वातो हो मी लावंडा रे అమ్మా మీ ఇంట్లో ఉండదు మరి మళ్ళీ మా తల్లి వస్తుంది మరి మేము ఏం పికల్ లేకుండా మరి ఉంది కదా మరి ఎట్టి సార్లు తెలుసుకుంది కదా జయకో చక్కనైనా తల్లి ఎందుకంటే మాకు
వెంటనే మేము పిల్లస్తాము. నువ్వు రాకముందు మాకు చాలా దరిద్రం ఉంటే వచ్చినంత మాకు చాలా శ్రీమంతులం అవుతుంది. మాకు ఉండడానికి పూలు వేసి తినడానికి తిండి లేకుండా వెళ్ళిపోతున్నా మాకు చాలా బాధ ఉంది కదా తల్లి. ఇంటికి మేము వస్తామంటున్నాం కదా. మళ్ళీ వచ్చి తల్లి ఇంకా మరి మీరు రాకుండి రహా మళ్ళీ వచ్చి తల్లి ఇంకా మరి మీరు రాకుండి రహా మళ్ళీ వచ్చు తల్లి ఇంకా తల్లగా దీవలించి తల్లిని వాపుడు రహా తల్లగా దీవలించి తల్లిని వాపుడు రహా తల్లగా దీవలించి మళ్ళీ వచ్చు తల్లి ఇంకా అట్లంటున్నావా సార్? అవును కదా మరి పోసేస్తారమ్మా జయ హే వీరాంజనేయ స్వామివారికి అమ్మ నాయన పోయి వత్తు మమ్మురా సగనం పారమ్మ మమ్మ నాయన పోయే వత్తు మమ్మురా మమ్ములతో నించారమ్మా అమ్మ నాయన పోయే వత్తు మమ్మ సమ్మతిగా నన్ను నిలుపుకోండి ఎప్పుడు నన్ను తలచుకోండి సమ్మతిగా నన్ను నిలుపుకోండి ఎప్పుడు వింటున్నారు మరి సమ్మతిగా నన్ను ఇంటి లోపల నిలుపుకొని వెళ్ళినప్పుడు మీరు నన్ను తలుచుకొని ఉండమంటున్నాగా మరి ఎప్పుడు నన్ను తలుచుకోండి సమ్మతిగా నన్ను నిలపోకండి జయ ఆంజనేయ స్వామి వారికి ఓ సాయమ్మ పోషయ్య
మరి ఇంటి లోపల నన్ను నిలుపుకోండి, ఎల్లప్పుడూ మీరు నన్ను తలుచుకుంటూ ఉండండి. అదేవిధంగా మీరు శ్రీమంతం ఉంటారు అంటున్నారు. అది విచారం కదా. జై రాజేంద్ర వారికి ఎప్పుడు నా అన్నట్టే ఎప్పుడు నేను ఆత్మ కలుసుకుంటాను కదా, అక్కడ పోయినాము కదా తల్లి. జయరామకి పదకొండు మాసములతో పంపిస్తూ తల్లిను రహ 11 మాసములతో పంపిస్తూ తల్లిను రహ 11 మాసములతో ఆనందముగా మీరు ఇక్కడ ఉండండి రహ ఆనందముగా మీరు ఇక్కడ ఉండండి రహ ఆనందముగా మీరు 11 మాసములతో
చెప్పినట్టుగానే కలుసుకుంటా మేము ఉంటున్నాము. మాకు చాలా దేవుని ఇచ్చి మేము అలాగే వెళ్ళినాము కదా తల్లి. తెల్లగా వర్దిల్లండి సార్. అట్లే వెళ్ళినాము.